అంటే బాగుంటుంది ఎల్లకాలం. కానీ ఇక్కడ ఈ రాజుగారు గర్వించాడట. ఇప్పుడైతే చెప్పాను గర్వానికి వ్యతిరేకమేంటి? గర్వంగా ఉన్నాడు, దానికి తగ్గింపు, దీనత్వం, తగ్గించుకోవడం. మనం తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? దేవుని ముందు ఎలా ఉండాలి చెప్పండి? తగ్గించుకొని ఉండాలా? దేవుని హెచ్చించుకోవాలా? తగ్గించుకొని ఉండాలంటే గర్వం మనలో ఉండకూడదు. ఈ రహస్యాన్ని గురించి 9 నిమిషాలు మీకు వివరిస్తాను. యూదా అనే దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయన పేరేంటి? హిజ్కియా. జాగ్రత్త వినాలి. మీ కథలా చెప్తా, జాగ్రత్త వినండి. ఆయన ఎందుకు గర్వించాడు చూద్దాం. సరే, ఆ రాజు గారు తన తండ్రి తర్వాత ఆయనే రాజు అయిపోయాడు. హిజ్కియా అనేటువంటి యవనస్తుడు. ఆయన వయసు 25 సంవత్సరాలు.